నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక హత్యల నోటుబుక్కు. రచన వసుంధర గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, రంగారావునెవరూ చంపేశారట, చూద్దాం వస్తావా అన్నాడు పుండరి. నేను రాను, శవాల్ని చూడలేను నేను అన్నాడు వాసు. పుండరి వాసును నొప్పించలేదు. వాసు సంగతి పుండరీకి చిన్నప్పటినుంచి తెలుసు. వాసుది మెత్తటి మనసు, ఎవరికే కష్టం కలిగినా చూడలేడు. జబ్బుల గురించి గాయాల గురించి అయితే వినను కూడా వినలేడు. అటువంటి చర్చలు వచ్చినప్పుడు అతనికి కళ్ళు తిరుగుతాయి. అవతలి వాళ్ళను ఆపివేయమనైనా కోరతాడు, లేదా తనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. వాసుతో కాస్త పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ అతడు మంచివాడని, అతి మంచివాడని అంటారు. వాసుకున్న ఈ మనస్తత్వం వల్ల అతనికి చాలా నష్టాలున్నాయి. ఒక పర్యాయం అతడి చేయి తెగితే ఆ రక్తం చూసి మూర్ఛపోయాడు. ఎవరో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. తీరా చూస్తే అదంత ప్రమాదకరమైన దెబ్బ కాదు. అంతేకాదు, ఇంట్లోకి తేలు పాము లాంటివేమైనా వస్తే అతడు వాటిని కొట్టలేడు. తను కొడితే అవి గిలగిలా తన్నుకుని ఎలా బాధపడతాయో ఊహించుకుని అతడు ముందే వణికిపోతాడు. ఆఖరికి అతను ఈగ, దోమ, చీమ, పేను లాంటి వాటిని కూడా చంపలేడు. ఏటొచ్చి అందువల్ల ఎవరికీ నష్టం లేదు. ఇటువంటి వాసు హత్య చేయబడ్డ మనుషులను ఎలా చూడగలడు? అసలు హత్య ఎలా జరిగింది ఎవరైనా వివరించి చెబుతుంటేనే అతను వినలేడు. రంగారావు హత్య ఊళ్ళో పెద్ద సంచలనం కలిగించింది. కారణం, రంగారావు పరమ దుర్మార్గుడు. అతన్ని చంపాలని చాలామంది అనుకున్నారు. చాలామందికి దమ్ములు లేకపోయాయి. దమ్ములున్న వాళ్లలో కొందరు పులుసులోకి దుమ్ములు లేకుండా చిత్తకొట్టబడ్డారు. మిగతా వాళ్ళు జైలుకి పోయారు. రంగారావు దుర్మార్గుడే కాదు, చాలామంది దుర్మార్గులకు లాగే పలుకుబడి ఉన్నవాడు కూడా. రంగారావు గ్యాంబ్లింగ్ హౌసెస్ నడుపుతుంటాడు. సినిమా హాళ్ల దగ్గర మనుషుల్ని పెట్టి బ్లాక్లో టికెట్లు అమ్మిస్తుంటాడు. ఇవి అతడు రహస్యంగా చేసే పనులు. అయితే అతను పబ్లిక్గా చేసే పనులు కొన్నున్నాయి. 1 తాగటం, 2 నచ్చిన ఆడపిల్లని ఎత్తుకుపోయి అనుభవించి వదిలేయటం. ఒకసారి అనుభవించబడి వదిలేయబడినట్లు పోలీస్ స్టేషన్కు వెళ్ళి చెప్పుకునే ఆడపిల్లలు ఈ దేశంలో ఉండరు. వాళ్ళు చావనైనా చేస్తారు, చావలేక బ్రతుకుతారు తప్పితే ఆ దుర్మార్గుణ్ణి పట్టివ్వటానికి ముందుకు రారు. రంగారావు కళ్ళబడకుండా ఆడపిల్లల్ని దాచుకోవటం ఆ ఊళ్ళో చాలామందికి అవసరమని తెలుసు. అతని కళ్ళబడి ఆకర్షించిన పిల్లయితే కట్టుదిట్టాలేమాత్రం సడలించినా అతడు కాజేసుకుపోతాడు. ఎవరో ఒకరు ఆ విధవని చంపేస్తే ఎంత బాగుండును అని అందమైన అమ్మాయిల తల్లిదండ్రులు, అన్నలు, భర్తలు అనుకుంటుండేవారు. అలాంటి రంగారావు చచ్చిపోయాడు. అది హత్య చేయబడి. హత్య అయినా సామాన్యమైనది కాదు. రంగారావు తన గదిలో కుక్కచావు చచ్చాడు. రంగారావుని అతడి ఇంట్లో అంతలా చంపగలిగిన హంతకుడు సామాన్యుడు కాదని ఊరంతా అలజడి బయలుదేరింది. అతన్ని మహానుభావుడని ఆరాధించాలా, మరో దుర్మార్గుడు అవతరించాడని భయపడాలా అన్న మీమాంస తేలక చాలామంది బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఆ హంతకుడి ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈవేళ నువ్వు 5 నిమిషాలు లేటుగా వచ్చావు అన్నాడు వెంకన్న తన అసిస్టెంట్ సీతమ్మ వంక చూసి. ఆలస్యంగా రావటం నాకు ఇది 2వసారి. కానీ మీరు మెచ్చే కారణం ఆలస్యానికి ఉండటం మాత్రం ఇదే మొదటిసారి అనుకుంటాను అంది సీతమ్మ. కారణం చెప్పకుండానే నేను నిన్ను మెచ్చుకుంటాననుకోవటం నీ అహంకారాన్ని తెలియజేస్తుంది. వాట్ డు యు సే రాజమ్మ అన్నాడు వెంకన్న తన 2వ అసిస్టెంటుతో. సీతమ్మ అహంకారి అని మీరంటే ఏ కారణమూ వినకుండానే నేను ఒప్పేసుకుంటాను అంది రాజమ్మ. సీతమ్మ కోప్పడలేదు, మందహాసం చేయలేదు. తన జాకెట్ లోపల నుంచి ఓ చిన్న డైరీ తీసి వెంకన్న ముందుంచి, ముందిది చూడండి, మనం తర్వాత మాట్లాడుకుందాం అంది. వెంకన్న కుతూహలంగా డైరీని తీసి చూశాడు. అది డైరీ లాంటి ప్యాకెట్ నోట్బుక్. పైన ప్లాస్టిక్ కవర్ ఉంది. పుస్తకంలో మొదటి పేజీ వదిలేయబడి ఉంది. 2వ పేజీలో ఆరంభంలో 1 అనే అంకె వేసి ఉంది. దాని కింద ఇలా రాసి ఉంది: వాడు దాన్ని రేప్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. నేను 2వ ఆట సినిమా చూసి వాడింటికి వెడతాను. తలుపు తడతాను. వాడు తీస్తాడు. నన్ను చూసి కంగారు పడతాడు. నేను జేబులోంచి బెల్ట్ తీస్తాను. వాణ్ణి కొట్టడం ప్రారంభిస్తాను. వాడి ఒళ్ళు తట్లు చీరేలా కొడతాను. తర్వాత గదిలో దొరికిన కర్ర పుచ్చుకుని వాడి బుర్ర బద్దల కొడతాను. ఆ తర్వాతనే నేను తెచ్చిన కత్తి వాడి గుండెల్లో దిగబడి వెచ్చటి రక్తం గదిలో చిమ్ముతుంది.
అప్పటికింకా అది కూడా అక్కడే ఉంటే దానికి ధైర్యం చెప్పి పంపేస్తాను. ఇదెక్కడ దొరికింది నీకు అన్నాడు వెంకన్న. ఆలస్యానికి క్షమార్పణ చెప్పుకోవాలా, మీ ప్రశ్నకు జవాబు చెప్పాలా అంది సీతమ్మ. లంచాలతో వెంకన్నను మభ్యపెట్టలేవు. ముందు క్షమార్పణ చెప్పి అప్పుడు జవాబు చెప్పు. నో జోక్స్, ఐఎమ్ సీరియస్ అన్నాడు వెంకన్న గంభీరంగా. వెంకన్న ముఖం చూసి సీతమ్మ ముఖంలో రంగులు మారాయి. ఆఫీసుకు వచ్చేటప్పుడు నేను సాధారణంగా పార్కులోంచి క్రాస్ చేసి వస్తుంటాను. ఈరోజు అలాగే చేస్తుండగా పార్కులోని ఓ మనిషి అంతసేపు బెంచి మీద కూర్చున్నవాడు చటుక్కున లేచి వెళ్ళిపోవటం చూశాను. అతడు లేచిన చోట ఈ నోట్బుక్ ఉంది. తీశాను. అతనికి అందజేయాలనుకున్నాను. కానీ అతనేదో హడావిడిలో ఉన్నాడు. అతన్ని కాసేపు అనుసరించి ఫెయిల్ అయిపోయాను. ఆ విధంగా 5 నిమిషాలు ఆలస్యమైంది. అందుకు నన్ను మన్నించండి బాస్. తర్వాత ఇందులోని వివరాలు చదివాను. అంతే, నాకు ముచ్చెమట్లు పోశాయి. శరవేగంతో ఆఫీసుకు వచ్చేశాను. రాజమ్మ, ఒక్కసారి రంగారావు హత్య గురించి మనకు తెలిసిన వివరాలు చదువు అన్నాడు వెంకన్న. తనకు కావలసిన వివరాలు తీయటానికి రాజమ్మ కొద్ది సెకండ్లు మాత్రమే తీసుకుని, వినండి బాస్ అంటూ ఆమె చదవటం ప్రారంభించింది. హంతకుడెవరో కానీ అతడికి రంగారావు మీద చాలా కసి ఉంది. ముందతన్ని బెల్టుతో బాదాడు. తర్వాత తల మీద గదిలో ఉన్న ఓ కర్రతో మోదాడు. ఆ పైన కత్తితో పొడిచాడు. ఆ సమయంలో అక్కడొక స్త్రీ మసలిన చిహ్నాలున్నాయి. గదిలో కొట్లాట జరిగిన సూచనలున్నాయి. పక్క మీద సంఘర్షణ జరిగిన సూచనలున్నాయి. ఆడవాళ్ళ జాకెట్ బొత్తాలు 2, చిరిగిన చీర పీలిక, అక్కడక్కడ తల వెంట్రుకలు పొడుగాటివి ఉన్నాయి. ఒక స్త్రీ అక్కడ పురుషుణ్ణి ప్రతిఘటించిందనటంలో సందేహం లేదు. అయితే ఆ స్త్రీయే ఈ హత్య చేసి ఉంటుందనుకోవటానికి అవకాశాలంతగా కనిపించటం లేదు. రంగారావు వంటి బలవంతుణ్ణి ఒక స్త్రీ అంతలా హింసించలేదు. ఒకవేళ ముందుగా ఏ తల మీదనో కొట్టటమో, కత్తితో పొడవటమో, అప్పుడు బెల్టుతో కొట్టిందనుకుందామన్నా దెబ్బ తగిలాక కత్తిపోటు తిన్నాక హతుడు పెనుగలాడినట్లు కనబడదు. శవాన్ని కదిపిన సూచనలు లేవు. మరి బెల్టు దెబ్బలు హతుడు వీపు మీద కూడా ఉన్నాయి. ఈ నోట్బుక్ రంగారావును హత్య చేసిన వాడిదంటావా అన్నాడు వెంకన్న. నేనేమీ అనను, తర్వాత పేజీలు చూడండి అంది సీతమ్మ. వెంకన్న పేజీ తిరిగేసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ పైన 2 అంకె వేసి ఉంది. దాని కింద ఇలా వ్రాసి ఉంది: రాత్రి 2వ ఆట సినిమా చూసి వాడింటికి వెడతాను. వాడు తలుపులు తీసి నన్ను ఆప్యాయంగా లోనికి ఆహ్వానిస్తాడు. నేను వాడితో పాటు లోపలికి వెడతాను. నా జేబులోంచి ఇన్హేలర్ తీసి, ఇది చూసారా, కొత్తగా మార్కెట్లో వచ్చింది, దీని వాసన ఎంత బాగుందో అంటాను. వాడు దాని వాసన చూసి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు వాడిని కూర్చున్న కుర్చీకే కట్టేస్తాను. తర్వాత జేబులోంచి కత్తి తీసి వాడిని తట్టి లేపుతాను. చూస్తుండగా వాడి పీక కోసి మొండెం నుంచి తల వేరు చేస్తాను. మై గాడ్ అన్నాడు వెంకన్న. రాజమ్మ వణుకుతూ, ఈ నోట్బుక్ ఓనర్ని మళ్ళీ చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా అంది. పట్టలేను. అతడి ముఖం సరిగ్గా చూడలేదు. అతడు కొత్త రకం ఎర్ర ప్యాంటు వేసుకుని ఉన్నాడు. ఆ ప్యాంటు ఆధారంగానే అతన్ని కాసేపు అనుసరించి ఆఖరికి మిస్ అయ్యాను అంది సీతమ్మ. ఎవడో తను చేయాల్సిన హత్యలన్నీ చక్కగా ముందే రాసి పెట్టుకున్నాడు అన్నాడు వెంకన్న. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి చూడండి అంది సీతమ్మ. ఈసారి పేజీ తిప్పుతుంటే వెంకన్న చేతులు వణికాయి. అక్కడ 3 అంకె వేసి ఉంది. నేను 2వ ఆట సినిమా చూసి వాడింటికి వెడతాను. తలుపులు తీసి వాడు నేనెవరినని అడుగుతాడు. వాడిని ఒక్క గుద్ది గుద్ది నేను లోపలికి వెడతాను. తిరిగి వాడు లేచేలోగా కత్తి వాడి గుండెల్లో దిగిపోతుంది. తర్వాత పేజీలో 4 అంకె వేసి ఉంది. అక్కడ అది నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. రా అన్నయ్య అంటూ. నేను ఆ రాత్రి దాని ఇంట్లోనే భోంచేస్తాను. అది గదిలో పడుకుని నన్ను హాల్లో పడుకోమంటుంది. కాసేపు అలాగే జరుగుతుంది. ఓ రాత్రి వేళ నేను దాని మంచం మీదకు వెడతాను. అది ప్రతిఘటిస్తుంది. కానీ నా బలానికి లొంగిపోతుంది. ఆ తర్వాత పేజీలో 5 అంకె వేసి ఉంది. అక్కడ ఒకే ఒక వాక్యం సగంలో ఆపివేయబడి ఉంది. రాత్రి 2వ ఆట సినిమా చూసి అంతే రాసి ఉంది. ఎవడో హత్యల గురించి పథకం వేసుకుని క్లుప్తంగా రాసి పెట్టుకున్నాడు. ఇంచుమించుగా అన్నీ ఒకలాంటి పథకాలే. ఆ హంతకుడెవరో తెలిస్తే బాగుండును అన్నాడు వెంకన్న. ఆ హంతకుడికి అందరిలోకి రంగారావు మీద, తర్వాత హత్య చేయబోయే వాడి మీద చాలా పగ ఉన్నదనుకుంటాను అంది సీతమ్మ. ఈ నోట్బుక్ రంగారావుని చంపినవాడిదేననిపిస్తుంది.
దాన్ని బట్టి ఆలోచిస్తుంటే రంగారావు హత్యను ఒక స్త్రీ చూసిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ స్త్రీ ఎవరో ఎలా తెలుస్తుంది అన్నాడు వెంకన్న. పేపర్లో ప్రకటన వేస్తే అంది రాజమ్మ. దేని గురించి అంది సీతమ్మ. రంగారావును చంపినవాణ్ణి చూసిన స్త్రీ ఆ వివరాలను ఏదో రూపంగా డిటెక్టివ్ వెంకన్నకు అందజేయమని కోరుతూ పేపర్లో ప్రకటన చేయవచ్చు అంది రాజమ్మ. ప్రకటనకు ఖర్చు అవుతుంది, అదెవరు భరిస్తారు అన్నాడు వెంకన్న. ఎవరు భరిస్తారన్న ఆలోచన ఉంటే ఆ నోట్బుక్ గురించి చర్చించటం టైం వేస్ట్ అంది రాజమ్మ ఉక్రోషంగా. సరిగ్గా అప్పుడే బల్ల మీద టెలిఫోన్ మోగింది. టెలిఫోన్ రంగును బట్టి అది వంటింట్లోంచి భార్యామణి పద్మావతీదేవి చేసినదేనని గ్రహించాడు వెంకన్న. హలో దేవి, ఏమిటి విశేషం అన్నాడు వెంకన్న. రంగారావు హంతకుడి ఆచూకీ తెలుసుకుందుకు మీరు పేపర్లో ప్రకటన వేయించండి అందామే. ఎందుకని? ఆ హంతకుడి కార్యక్రమంలో ఓ ఆడదాని మానభంగం కూడా ఉంది అంది పద్మావతీదేవి. మగవాళ్ల ప్రాణాలు పోయినా నీకు బాధ లేదు, కానీ ఆడదాని మానం గురించి ఈ నిర్ణయం తీసుకున్నావా అన్నాడు వెంకన్న వెటకారంగా. అవును మరి, మీ మగాళ్ల ప్రాణాలన్నీ ఆడదాని మానం చుట్టూనే కదా ఉంటున్నాయి అంది పద్మావతీదేవి. కిసుక్కుమని నవ్విన శబ్దం విని వెంకన్న తన అసిస్టెంట్స్ వైపు చిరాగ్గా చూసి, నా భార్య నాతో మాట్లాడుతున్నప్పుడు వినవద్దని మీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు. వెంకన్నకు ఏ ఫోన్ కాల్ వచ్చినా వినేందుకు సీతమ్మకు రాజమ్మకు సదుపాయం ఉంది. అది వారు ఎప్పుడూ ఉపయోగించుకుంటూనే ఉంటారు. వెంకన్న కోపడగానే వాళ్ళు ఫోన్ కింద పెట్టేసి గప్చిప్ అయిపోయారు. డబ్బు కోసం చూడకండి, పేపర్లో ప్రకటన ఇస్తారు కదూ అంటూ ఫోన్ పెట్టేసింది పద్మావతీదేవి. ఆవిడల ఫోన్ పెట్టేసిందంటే అది విన్నపం కాదని, ఆజ్ఞ అని అర్థం. వెంకన్న ఫోన్ పెట్టేసి, రాజమ్మ, నీ సలహా పాటిస్తున్నాను, పేపరుకు ప్రకటన తయారు చేయించు అన్నాడు. రాజమ్మ నవ్వి, నా సలహా పాటిస్తున్నారా? మీరెవరి సలహా పాటించారో నాకు తెలియదనుకుంటున్నారా? నేను నా సలహా పాటించే వాళ్ళుండటం కోసమైనా త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. హలో అన్నాడు వెంకన్న. మాట్లాడేది డిటెక్టివ్ వెంకన్న గారేనా అంది ఓ స్త్రీ కంఠం. అవును. ఏం? నేను పేపర్లో మీ ప్రకటన చూశాను అందా కంఠం. అలాగా, మీరు రంగారావింట్లో హత్య చూసిన స్త్రీయా అన్నాడు వెంకన్న. అతడి కంఠంలో కుతూహలముంది. అవును. వాట్? ఉలిక్కిపడ్డాడు వెంకన్న. అది కళ నిజమా అని ఒళ్ళు గిల్లుకున్నాడతను. హలో, వివరాలని త్వరగా చెబుతారా? అదే ఫోన్ కాల్ సీతమ్మ రాజమ్మ కూడా వింటున్నారు. వినేది నోట్ చేసుకోవటం కోసం ఇద్దరి చేతుల్లోనూ పెన్సిల్స్ నోట్స్ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వెంకన్న గారు, రంగారావు పరమ దుర్మార్గుడు. ఆ విషయం చూచయాగా విని ఉన్నా ఆ రోజతడు నా పట్ల పసుతో వహించే వరకు దుర్మార్గం అనేది ఎంత భయంకరమైన విషయమో అర్థం చేసుకున్నాను. అటువంటి వాణ్ణి హంతకుడు అనకూడదు, యోధుడనాలి. ఆ దృశ్యం కళ్ళారా చూసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ మహానుభావుణ్ణి పూజించాలి తప్పితే జైలుపాలు చేయకూడదు. అనవసరంగా మీరీ కేసుపై ఆసక్తి చూపకండి. స్త్రీలోకం ధన్యవాదాలర్పిస్తున్న ఆ మహానుభావుడికి ఆపద తలపెట్టకండి. ఫోన్ క్లిక్ మంది. హలో హలో అన్నాడు వెంకన్న నిరుత్సాహంగా. రాజమ్మ సలహా వల్ల ప్రయోజనం పొందిందెవరు అంది సీతమ్మ. బాస్, సీతమ్మ మీ సతీమణినే అవమానిస్తుంది అంది రాజమ్మ. వాట్? నువ్వు శ్రీ వెంకన్న సతీమణివా? నాకు తెలియదే అంది సీతమ్మ. రాజమ్మ ముఖం ఎర్రగా అయింది. ఆమె ఏదో అనబోయేంతలో బల్ల మీద ఫోన్ మోగింది. హలో అన్నాడు వెంకన్న. నా పేరు శివుడు. మా అన్నయ్య విష్ణువునెవరో హత్య చేశారు అందవతలి కంఠం. హలో, ఇది డిటెక్టివ్ వెంకన్న ఇల్లు. ఇక్కడ జోక్స్ వినబడవు అన్నాడు వెంకన్న. ఐఎమ్ సారీ వెంకన్న గారు, నేను జోక్ చేయటం లేదు. మా అన్నయ్య విష్ణువునెవరో ఘోరంగా హత్య చేశారు. కుర్చీలో కట్టేసి తల కోసేశారు. వెంకన్న చేతిలోని రిసీవర్ జారిపోయింది. హలో హలో అంటుంది అవతలి కంఠం. వెంకన్న మళ్ళీ రిసీవర్ అందుకుని, అంతా వివరంగా చెప్పండి అన్నాడు. విష్ణువు అసలు పేరు విష్ణుమూర్తి, శివుడి అసలు పేరు శివరావు. ఇద్దరు అన్నదమ్ములు. ఉన్నవాళ్లే కానీ మరీ అంత పేరు ఉన్నవాళ్ళు కాదు. హత్యాస్థలానికి పోలీసులు వచ్చారు. తన అన్నని ఎవరంత ఘోరంగా చంపారో శివుడికి తెలుసుకోవాలనుంది. అందుకు అతను వెంకన్న సహాయం కోరుకున్నాడు. వెంకన్న కూడా సీతమ్మను తీసుకుని హత్యాస్థలానికి వెళ్ళాడు. దారిలో అతను సీతమ్మతో, రాజమ్మ బదులు నిన్ను తీసుకెళ్లటానికి కారణం తెలుసా? నోట్బుక్ ఓనర్ని చూస్తే గుర్తుపడతావని అన్నాడు.
కనబడతాడని మీకు నమ్మకముందా అంది సీతమ్మ. కనబడతాడన్న నమ్మకం నాకుంది, కానీ నువ్వు గుర్తుపడతావన్న నమ్మకం నాకు లేదు అన్నాడు వెంకన్న. హత్యాస్థలం వారు చేరుకునేసరికి పోలీసులు ఇంకా అక్కడే ఉన్నారు. వెంకన్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే వెంకన్న రాక పట్ల ఇన్స్పెక్టర్ అంత కుతూహలం చూపించలేదు. వెంకన్నకు తెలిసిన ముఖ్య విశేషం ఏమిటంటే హంతకుడు తనకు సంబంధించిన ఆచూకీ ఒక్కటి కూడా వదిలిపెట్టినట్లు కనబడటం లేదు. ఎక్కడా వేలిముద్రలే లేవు. పోలీసులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. శవం మాత్రం చాలా భయంకరంగా ఉంది. కుర్చీలో తలలేని మొండెం, దాని ఒడిలో తల. వెంకన్న శివుడనబడే శివరావుని పలకరించాడు. తనకు తోచిన ప్రశ్నలన్నీ వేశాడు. విష్ణువుకి పెళ్ళయింది. ఏడాది క్రితం అతడి భార్య చనిపోయింది. అతడికి పిల్లలు లేరు. భార్య పోయాక అతను కాస్త విరక్తుడయ్యాడు. రెండో పెళ్లి గురించి చాలామంది అతన్ని ఒత్తిడి చేస్తున్నారు. అతడికి ఇంకా 30 నిండలేదు. అతడి పేరు మీద 2 లక్షల ఆస్తి ఉంది. వారసులు లేకపోతే మీ అన్నయ్య ఆస్తి ఎవరికి చెందుతుంది అని అడిగాడు వెంకన్న. నాకే అన్నాడు శివరావు. మీ అన్నయ్య భార్య ఎలా చనిపోయింది? హఠాత్తుగా అవాష్నై మరణించింది. అది సహజమైన చావేననుకున్నారా? అయ్యా వెంకన్న గారు, నేను మిమ్మల్ని కోరింది మా అన్నయ్యను చంపిన హంతకుణ్ణి పట్టుకోమని. మీరేమో మా ఇంట్లో ఇంతవరకు పోయిన వారి వివరాలు అడుగుతున్నారు. తీగలాగితే డొంక కదలడమంటే ఇదే మరి అన్నాడు వెంకన్న. అంటే మీ అన్నయ్య పేరున 2 లక్షల ఆస్తి ఉంది. ఆయనకు వారసులు లేకుండా చనిపోతే అది మీకే చెందుతుంది. ఆభాష్నై ఆయన భార్య పోయింది. తర్వాత ఆయన పోయాడు. అందువల్ల ఈ కేసుకి మొదటి అనుమానితుడు మీరే అన్నాడు వెంకన్న. బాగుందండి. నీ చొక్కా మీద పురుగుందంటే నీ చేత్తోనే తీసేయమన్నట్లు హంతకుణ్ణి పట్టుకోమని మిమ్మల్ని పిలిస్తే నన్నే హంతకుణ్ణి కమ్మనమని మీ పని సులభం చేసుకుంటున్నారు మీరు. నిజం చెప్పాలంటే అన్నయ్య హత్య జరిగిన సమయంలో నాకు పటిష్టమైన ఎలిబి ఉంది అన్నాడు శివరావు. చెప్పండి. గత రాత్రి శివరావు ఇంట్లో లేడట. స్నేహితులతో పేకాడుతున్నాడట. పేకాట మధ్యలో అతడికి కళ్ళు తిరిగినట్లయి అప్పటికప్పుడు ఓ నర్సింగ్ హోమ్కి వెళ్ళి రాత్రంతా అక్కడే పడుకుని వచ్చాడట. నర్సింగ్ హోమ్ అడ్రస్ చెబుతారా? శివరావు చెప్పాడు. సీతమ్మ నోట్ చేసుకుంది. ఇలా కళ్ళు తిరగటం మీకు అలవాటా? అలవాటైతే నర్సింగ్ హోమ్కి ఎందుకు పెడతాను? మొదటిసారి కాబట్టే కంగారు పడ్డాను. అలా ఎందుకు జరిగిందంటారు అన్నాడు వెంకన్న. మనకత్యంత ఆప్తులైన వారి కాపద కలిగేలా ఉంటే ఆ విషయాన్ని మెదడు ముందుగానే కనిపెట్టి సూచించగలదట. నిన్న రాత్రే ఈ విషయం స్ఫురించి ఉంటే నర్సింగ్ హోమ్కు బదులు ఇంటికే పోయి ఉండేవాణ్ణి అన్నాడు శివరావు బాధగా. మీకు సైకాలజీ తెలుసా అన్నాడు వెంకన్న. ఏదో కొద్దిగా అన్నాడు. కానీ శివరావుకు ఆ సంభాషణ పొడిగించడం పెద్దగా ఇష్టం లేనట్లుంది. వెంకన్న గారు, మీరు కోరిన డబ్బిస్తాను. అన్నయ్యను చంపిన హంతకుణ్ణి వీలైనంత త్వరగా పట్టుకోండి అన్నాడు. వెంకన్న ముఖం గంభీరంగా అయిపోయింది. నా శక్తిని తక్కువ అంచనా వేసి నాకు ఈ పని అప్పచెపితే మాత్రం తర్వాత మీరే విచారిస్తారు అన్నాడతను. అంటే హంతకుని నేను నిజంగానే త్వరలోనే పట్టుకోగలనన్న నమ్మకం ఉంది అన్నాడు వెంకన్న. తర్వాత వెంకన్న సీతమ్మ కలిసి అతడు చెప్పిన నర్సింగ్ హోమ్కి వెళ్ళారు. అతడి పేరు శివరావు. ఇందాకనే ఈ విషయం పోలీసులు వచ్చి అడిగి వెళ్ళారు. రాత్రంతా అతనిక్కడే ఉన్నాడు. మనిషిలో ఏ కంప్లైంటు ఉన్నట్లు నాకు తోచలేదు. ఏదో గాబరాగా ఉందని తనతో గదిలో పెట్టి గొళ్ళెం వేయమని కోరాడతను. అతనికి సుఖంగా నిద్రపట్టడానికి ట్రాంక్విలైజర్స్ ఇచ్చి గదిలో ఉంచి బయట గొళ్ళెం వేశాను. మధ్యలో ఓసారి తలుపు తెరిచి చూస్తే అతను ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు అన్నాడు డాక్టర్. గది తలుపులు వేసి ఉండగా పారిపోవటానికి వేరే మార్గం లేదా? గది కిటికీలకు ఇనుప చువ్వలున్నాయి. వాటిని తొలగించటం చాలా కష్టం. కష్టం కావచ్చు, అసాధ్యం కాదు కదా అన్నాడు వెంకన్న. పోలీసులు ఆ విషయం పరిశోధించి వెళ్ళారు. అన్ని చువ్వలు ఒక్కలా ఉన్నాయి. వెంకన్న డాక్టర్కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. మీరు శివరావును అనుమానించటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది సీతమ్మ. ఇందులో ఆశ్చర్యానికేముంది? విష్ణుమూర్తి మరణం వల్ల శివరావుకొక్కడికే లాభం ఉంది. పోలీసులు ఆలోచించిన విధంగానే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు వెంకన్న. అలాంటప్పుడు అతనే మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించాడు? దీన్నే మొందరికాళ్ళకు బంధం వేయడమంటారు. పోలీసుల అనుమానం ఏటూ శివరావు పైనే ఉంటుంది. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ తనకు రక్షణగా ఉండటం మంచిదని అతడు భావించి ఉంటాడు. మీరు అతన్ని అనుమానించడానికి ఇంకా ఏమైనా కారణాలున్నాయా? ఉన్నాయి. ఉదాహరణకు ఎలివి విషయం అతను జరగబోయేది తెలుసుకుని కావాలని మరి అది సృష్టించుకున్నాడనిపిస్తుంది.
ఆ అన్నగారిని హత్య చేయమని ఎవరినో పురమాయించి తనేమో నర్సింగ్ హోంలో ఉండిపోయాడు. అతన్ని హంతకుడని ఎవరూ అనలేరు కదా అన్నాడు వెంకన్న. అంది సీతమ్మ ఇంకా చెప్పమన్నట్లు. నేను అతనే హంతకుడని అన్నప్పుడు అతను వెంటనే ఎలిబి గురించి మాట్లాడాడు. ఏ తమ్ముడిపైనైనా ఇలాంటి అభాండం పడిందంటే వెంటనే ఎలిబి గురించి కాక తోడబుట్టిన వాడిని చంపుతానా, అందులోనూ అంత ఘోరంగా అని వాపోతాడు. శివరావు వాపోవలేదు. ఎలిబి గురించి మాట్లాడాడు. ఆరోపణ అబద్ధమని చెప్పాలన్న తపన తప్పితే ఆరోపణకు అతను అణుమాత్రం నొచ్చుకున్నట్లు లేదు అన్నాడు వెంకన్న. అప్పటికే పోలీసులు అడిగి ఉండటం వల్ల అలా ప్రవర్తించాడేమో అంది సీతమ్మ. అయినప్పటికీ నేను అడిగినా అతడికి బాధ కలిగి ఉండాల్సింది. అయితే నువ్వు చెప్పిన కారణం కూడా కొట్టేయటానికి వీల్లేదనుకో అన్నాడు వెంకన్న సాలోచనగా. మీరో విషయం మర్చిపోతున్నారు. రంగారావు హత్యకి ఈ హత్యకి సంబంధం ఉందని మనం అనుకుంటున్నాం అంది సీతమ్మ. ఈ సూచన వింటూనే వెంకన్న ఉలిక్కిపడి, అవును నిజమే, ఈ కోణం నుంచి కూడా ఎన్నో విషయాలు పరిశీలించాల్సి ఉంది. అన్నట్లు నీకు శివరావులో ఆ నోట్బుక్ ఓనర్ పోలికలు కనబడ్డాయా అన్నాడు. అవునని అనలేను, కాదని చెప్పలేను. నాకు గుర్తున్నది అప్పుడు అతను వేసుకున్న ఎర్ర ప్యాంటు మాత్రమే. ఇది వరకటి ఊరు కాదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సొచ్చేలాగుంది అంటూ కుర్చీలో కూర్చోబోయాడు పుండరి. అతను కూర్చునేలోగానే కెవ్వుమని అరిచాడు వాసు. ఉలిక్కిపడి ఆగిపోయాడు పుండరి. ఏమిటయిందండి అంది యమున. వాడు కూర్చోబోయే చోట ఓ కండబేరు ఉంది. నేను అది చచ్చిపోయిందనే అనుకున్నాను అన్నాడు వాసు. అతడికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏమిట్రా మరీను, చాదస్తం ఎక్కువైపోతుంది అన్నాడు పుండరి. చాదస్తం కాదురా, అది నా బలహీనత అన్నాడు వాసు. ఏం బలహీనతో కానీ ఈయనతో కష్టంగా ఉందన్నయ్య గారు. ఓ రోజు ఈయన చూస్తుండగా పేను కుక్కానని కళ్ళు తిరిగి పడిపోయారు. మరో రోజు బల్ల పురుగును పట్టేసరికి కెవ్వుమని అరిచారు అంది యమున. నీలాంటి వాళ్లకు బ్యాలెన్స్గా ఉంచటం కోసమే భగవంతుడు కొందరు హంతకుల్ని సృష్టించాడేమో. అబ్బా, ఆ విష్ణుమూర్తి గారి శవాన్ని చూస్తే ఏమిటండి ఆ విశేషం అంది యమున కుతూహలంగా. హంతకుడు ఆయన్ని కుర్చీకి కట్టేసి పీక కోసేశాడు. ఒరేయ్ చెప్పకురా అన్నాడు వాసు కంగారుగా. పొండరి ముఖం గంభీరంగా అయిపోయింది. ఒరే వాసు, చెట్టంత మనిషివి నువ్వు. కండలు తిరిగి ఉన్న నిన్ను చూస్తే కొంతమంది దొంగలు జడుసుకుని పారిపోతారు. ఇంట్లో నువ్వు నీ భార్య తప్ప ఎవరూ లేరు. నువ్విలా ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటే నీ భార్యకు ధైర్యం ఎలా ఉంటుంది చెప్పు. ఆమెకు నువ్వు కొన్నంత అండగా ఉండొద్దు. వాసు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. భర్త చిన్నబుచ్చుకున్నాడని యమునకు అనుమానం వచ్చింది. ఈ రోజుల్లో ఇంత మెత్తటి మనసుండేవారే అరుదు. ఇంత మంచివారు నావారు కావటం నా అదృష్టం అనుకుంటాను నేను. ఏదో వేళాకోళానికి ఆయన్ను వేధించినా ఆయన గురించి నాకే కష్టమూ లేదు అందామే. పుండరీ వెళ్ళిపోయాక ఆప్యాయంగా భర్త జుట్టులోనికి పోనిస్తూ, పుండరీ గారన్నారని కాదు కానీ మీ సున్నిత మనస్తత్వాన్ని బయటవారు అర్థం చేసుకోలేరు. అందుకునైనా మీరు బయటవారి దగ్గర జాగ్రత్తగా ఉండండి అంది. పొండరి నాకు బయటవాడు కాదు, ఆప్తమిత్రుడు అన్నాడు వాసు. కావచ్చు, కానీ ఎవరైనా మిమ్మల్ని నా ఎదుట చిన్నబుచ్చితే బాధగా ఉంటుంది. నేను మిమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్నానో మీకేం తెలుసు అంటూ ఆమె అతడి జుట్టులోంచి చేయి బయటకు తీసింది. నేల మీద పాకుతున్న పేనుని చూస్తూ ఆమె, అరే మీకు పేలు పట్టాయే అంది. నీ తలలో ఉన్నప్పుడు నాకు పట్టకేం చేస్తాయి, కానీ నువ్వు దాన్ని చంపకు అన్నాడు వాసు. చంపనులేండి, బాత్రూంలో వదిలేస్తాను అని లోపలికి వెళ్ళి అవతల పారేసి వచ్చింది యమున. నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు వాసు ఆమె రాగానే. ఎందుకు అంది యమున. సెకండ్ షో పిక్చర్కి వెళ్ళాలి అన్నాడు వాసు గంభీరంగా. అదేమిటండి హఠాత్తుగా చెప్పారు, నేను వస్తాను అంది యమున. నువ్వు రావద్దు, నేనొక్కడనే వెడతాను అన్నాడు వాసు. యమున చిరాగ్గా, మీరు సెకండ్ షోకి వెడితే నన్నెందుకు తీసుకువెళ్లరు? నిజంగా పిక్చర్కే వెడుతున్నారా లేక అంటూ ఆర్దోక్తిలో ఆగిపోయింది. నీ ప్రశ్నకు జవాబు చెప్పను, త్వరగా భోజనం పెట్టు అన్నాడు వాసు. అనుకోకుండా వెనక్కు తోయబడి ఉంటాడు. లేచేలోగా పొడి చేశాడు హంతకుడు అన్నాడు ఇన్స్పెక్టర్. అతడి ముఖం చాలా చిరాగ్గా ఉంది. హంతకుడు బొత్తిగా ఒక్క క్లూ కూడా వదల్లేదని చిరాగ్గా ఉన్నట్లుంది ఇన్స్పెక్టర్ గారికి. హంతకుడు మీకోసం హత్య చేయుడు మరి అన్నాడు వెంకన్న.
రావణాసురుడంతటి తెలివైన వాళ్లే వరాలు కోరుకునేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ హంతకుడు అంతకంటే తెలివైనవాడా అన్నాడు ఇన్స్పెక్టర్. ఆలోచించి చూస్తే మరో చిన్న క్లూ దొరుకుతుంది అన్నాడు వెంకన్న. ఏమిటది ఆతృతగా అడిగాడు ఇన్స్పెక్టర్. రంగారావు, విష్ణుమూర్తి, లచ్చన్న ఈ ముగ్గురి హత్యలు ఇంచుమించు ఒకే సమయంలో జరిగాయి. అది సాధారణంగా సినిమా రెండో ఆట వదిలిన కాసేపటికి అన్నాడు వెంకన్న. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడి, అంటే హంతకుడు రెండో ఆట సినిమా చూసొచ్చి ఈ హత్యలు చేస్తున్నాడంటారా అన్నాడు. అంతకంటే ముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఈ 3 హత్యలు ఒకే హంతకుడు చేసి ఉంటాడని. అంటే ఈ 3 హత్యలకు ఏదైనా కామన్ మోటివ్ ఉన్నదా అని అన్నాడు వెంకన్న. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా, మీరు చెప్పేదానికంటే ఎక్కువ మీకు తెలుసునని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అనుమానం ఉంటే ఉండనివ్వండి, నన్ను మాత్రం అనుమానించకండి అన్నాడు వెంకన్న. ఈ జోకు నవ్వే మూడ్ ఇన్స్పెక్టర్కున్నట్లు లేదు. లచ్చన్న హత్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడతను. లచ్చన్నది కూరగాయల వ్యాపారం. 4,000 లోపలకు పోతున్నాయి. భార్య, 3 పిల్లలు. అంతా పుట్టింటికి వెళ్ళారు. అతనొక్కడే ఉంటున్నాడు వారం రోజులుగా. చుట్టుపక్కల వాళ్ళేమీ సమాచారం ఇవ్వలేకపోయారు. రాత్రి జరిగిన విశేషం గురించి ఎవరూ ఏమీ చూడలేదంటున్నారు. లచ్చన్నతో ఎవరికీ అట్టే పరిచయం ఉన్నట్లు కూడా లేదు. చచ్చిపోయిన వారిలో రంగారావు ధనికుడు కాడు గాని ధనవంతుల లొత్తు, దుర్మార్గుడన్న పేరుంది. విష్ణుమూర్తి మధ్యరకం వ్యాపారి, లచ్చన్న కూరగాయల వ్యాపారి. ముగ్గురికి ఏమీ సంబంధ బాంధవ్యాలు, లావాదేవీలు ఉన్నట్లు లేదు. ఈ ముగ్గురిని ఒక్కడే చంపాడనుకోవటం వల్ల కేసు క్లిష్టతరమవుతుందే తప్ప క్లూ దొరకదు. ఇన్స్పెక్టర్ తన అభిప్రాయం వెంకన్నకు చెప్పాడు. వెంకన్న నోట్బుక్ విషయం ఇన్స్పెక్టర్కు చెప్పలేదు. ఈ 3 హత్యలకు సంబంధమున్నదన్న విషయానికి తిరుగులేని రుజువు అదే. వెంకన్నకు కలిగిన బాధ ఇంతా అంతా కాదు. కేసు బొత్తిగా ముందుకు వెళ్ళటం లేదు. జరగబోయే నేరాల గురించి తనకు ముందుగానే తెలిసింది. కానీ ఆ నేరాల గురించి ప్రజలను ఎలా హెచ్చరించాలో తనకు తెలియటం లేదు. అయినా ఈ హంతకుడెవరు? హత్యలు చేయటానికి అతనికున్న కారణాలేమిటో, అతనెవరెవరిని చంపటానికి ఎన్నుకున్నాడో, ఈ హత్యాకాండ ఎంతకాలం ఇలా కొనసాగిస్తాడో. తనేమీ చేయలేడా? జరగబోయేవన్నీ నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవటమేనా? ఎందుకైనా మంచిది ఈ 3 హత్యల్ని కలిపి పరిశీలిస్తున్నట్లు ప్రచారం చేయండి. ఒక్కోసారి ఇలాంటి ట్రిక్స్ క్లిక్ అవుతుంటాయి అన్నాడు వెంకన్న. ఇది నాకు ఇష్టం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ఏమండి, మీరు ఆ నోట్బుక్ని సీరియస్గా తీసుకున్నట్లు కనబడదు. దేనికైతే నేను భయపడ్డానో అదే జరగబోతున్నట్లుంది. మీరేం చేయలేరా అంది పద్మావతీదేవి. మొత్తం కేసంతా నీకు తెలుసు. ఏదైనా ఉపాయం నువ్వే చెప్పు అన్నాడు వెంకన్న. నేను డిటెక్టివ్ భార్యనే కానీ డిటెక్టివ్ను కాను అంది పద్మావతీదేవి. నేను డిటెక్టివ్నే కానీ భగవంతుణ్ణి కాను అన్నాడు వెంకన్న. అయితే మీరేమీ చేయలేరా అంది పద్మావతీదేవి నీరసంగా. భగవంతుడంతటి వాడు దుర్మార్గుల్ని పరిమార్చడం కోసం అవతారాలెత్తి తగిన అవకాశం కోసం ఎదురుచూసి అప్పుడు దుష్ట సంహారం చేశాడు. నేను సామాన్య మానవుణ్ణి. ఒక చిన్న అవకాశం లభిస్తే బాగుండునని ఆశిస్తున్నాను. ఇంతవరకు నేను పట్టిన కేసులో ఫెయిల్ అవ్వలేదు. సగంలో వదిలిపెట్టవలసిన అవసరం రాలేదు. పోలీసులకు వివరాలందచేసినా చేయకపోయినా ప్రతి కేసుకు అంత మాత్రం చూడగలిగాను. దీనికి అవకాశం రాకపోదు. ఒకే ఒక చిన్న. వంటింట్లో టెలిఫోన్ మోగింది. వెంకన్న అందుకున్నాడు. సార్, ఈరోజు నేను ఆ నోట్బుక్ ఓనర్ని చూశాను. అతను ఎర్ర ప్యాంటుతో బయట తిరుగుతుండగా గుర్తుపట్టాను. అతనేనన్న విషయంలో నాకేమీ సందేహం లేదు అంది సీతమ్మ. ఎవరతను? విష్ణుమూర్తి తమ్ముడు శివరావు. ఐసి, భోంచేసి వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు వెంకన్న. తర్వాత భార్య వంక తిరిగి, నేనెదురు చూస్తున్న చిన్న క్లూ దొరికినట్లే ఉంది అన్నాడు ఉత్సాహంగా. భోజనం చేసి ఆఫీసు రూముకి వెళ్ళగానే సీతమ్మను చూసి, ఈరోజు నువ్వు చాలా పెందరాలే వచ్చినట్లున్నావు అన్నాడు. అప్పటికింకా రాజమ్మ రాలేదు. అవును బాస్, అమ్మ ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందంటే నేను ఉదయం షాప్కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఎర్ర ప్యాంటు వాడిని చూశాను. ఉత్సాహం ఆగలేదు అంది సీతమ్మ. చూసి చూడగానే నాకు ఆ శివరావు మీద అనుమానం కలిగింది. వాడి కళ్ళు భయంకరమైన ఆలోచనలు సూచిస్తున్నాయి. మనిషి చాలా లోతైన వాడని అనిపిస్తుంది. ముఖంలో కూడా హంతకుడి ఛాయలు కనబడుతున్నాయి. సాధారణంగా నా అంచనా తప్పు కాదు అన్నాడు వెంకన్న. ముఖం చూసి హంతకుడెవరో చెప్పగలిగితే ఇంక పరిశోధన ఎందుకు అంది సీతమ్మ.
రుజువుల కోసం కోర్టులు జోస్యాలు నమ్మవు కదా అన్నాడు వెంకన్న. కాసేపట్లో రాజమ్మ వచ్చింది. ముగ్గురు కలిసి కేసును క్షుణ్ణంగా చర్చించారు. అన్నట్లు మనం వదిలేసిన పాయింట్ ఒకటుంది. ఆ నోట్బుక్లోని దస్తూరి శివరావుదేనో కాదో తేలిస్తే పోయేదిగా అంది రాజమ్మ. ఆ ఐడియా నాకెప్పుడూ వచ్చింది. దస్తూరి శివరావుదే అని గ్రహించినంత మాత్రాన మనమేమీ చేయలేము. సీతమ్మ అతన్ని సరిగా గుర్తుపట్టలేకపోవటం వల్ల ఆ ఎర్ర ప్యాంటు వ్యక్తి వేరే మనిషి ఉంటాడన్న భ్రాంతిలో నేను నోట్బుక్ దస్తూరి గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు శివరావుపై మన అనుమానం పెరిగింది. దస్తూరి కూడా పోల్చి ఒక్క క్షణం కూడా అతన్ని వదిలిపెట్టకూడదు అన్నాడు వెంకన్న. మాటలైతే ఆపాడు కానీ అతని ఆలోచనలింకా కొనసాగుతున్నట్లు కళ్ళు సూచిస్తున్నాయి. దస్తూరి ఎలా సంపాదిస్తారు అని అడిగింది సీతమ్మ. అందుకు రాజమ్మ వెడుతుంది. మగాడి వంక కవ్వించే చూపులు చూసి అనుకున్న పని సాధించుకురావటంలో రాజమ్మ గట్టిది అన్నాడు వెంకన్న. సీతమ్మ తన కుర్చీని వెనక్కు దగ్గరగా జరిగి అతడి వంక అదోలా చూస్తూ, అలా చూడటం నాకు చేత కాదంటారా అంది. వెంకన్న ఆమె వంక చూసి, మిస్ సీతమ్మ, ఇప్పుడు అలా చూడకు. నా మూడ్ పాడైందంటే ఆలోచనలు తప్పుదారిని పడతాయి. ప్లీజ్ అని ఈ కేసు నాకు అప్పగించింది శివరావు. అతడే హంతకుడైతే ఇందులో నాకు ఒక్క పైసా రాదు. డబ్బు కోసం రాజమ్మను శివరావు ఇంటికి పంపిస్తాను. అప్పుడు రాజమ్మ అతడి దస్తూరి సంపాదించుకురావాలి అన్నాడు వెంకన్న. అంటూనే అతడు శివరావుకు ఫోన్ చేసి తన అసిస్టెంటును పంపిస్తున్నట్లు చెప్పాడు. రాజమ్మ బయలుదేరి కారులో వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చేసింది. శివరావు 2000 ఇచ్చాడు. ఆ మేరకు అతడి చేత ఓ ఉత్తరం కూడా రాయించి పట్టుకొచ్చింది. వెంకన్న ఆమెను మెచ్చుకుని నోట్బుక్ని ఆ దస్తూరిని సరిపోల్చి చూసి, మై గాడ్, ఇది శివరావు దస్తూరియే అన్నాడు. అనుకున్నదే అయినా అసిస్టెంట్లిద్దరూ అప్రయత్నంగా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఇప్పుడేం చెయ్యాలి అంది ఇద్దరిలోకి రాజమ్మ ముందు తేరుకుని. మనం కేసుల్ని ఎన్నో కోణాల నుంచి పరిశీలించాం. రంగారావు లచ్చన్నను చంపటానికి శివరావుకుండే కారణాలు సూచనప్రాయంగా కూడా తెలియటం లేదు. అందుకే పరిశోధన కుంటినడక నడుస్తుంది. ఇప్పుడు మనకు శివరావు హంతకుడని తెలిసిపోయింది. కాబట్టి త్వరగా రుజువులు సంపాదించాలి. అన్నిటికంటే ముందు శివరావుని ఈ క్షణం నుంచి నీడలా వెన్నాడాలి అన్నాడు వెంకన్న. 24 గంటలు ఓ మనిషిని వెన్నాడాలంటే ఒక్కరు చాలరు. ఈ పనికి నేను నా బాయ్ ఫ్రెండ్స్ని నియోగిస్తాను అంది సీతమ్మ. వెంకన్న నవ్వి అంగీకారం తెలిపాడు. తేలండి అంది యమున. అది చాలా పెద్ద తేలు. గోడకు మూలగా ఆగి ఉంది. ఎవరినైనా పిలు అన్నాడు వాసు. తేలుని చంపటానికి ఎవరినైనా పిలిస్తే బాగుండదండి. అనవసరంగా అంతా మిమ్మల్ని చూసి నవ్వుతారు. నాకది నచ్చదు. దాని సంగతి నేను చూస్తాను అంటూ మంచం దిగింది యమున. రేడియోలో వస్తున్న తెలుగు వార్తల్ని కట్టేశాడు వాసు. యమున గదిలోంచి బయటికి వెళ్ళి ఓ చెప్పు కర్రతో మళ్ళీ లోపలికి వచ్చింది. అది చూస్తూనే వాసు వణకసాగాడు. ఏం చేస్తావు అన్నాడతను. ఏదో ఒకటి చేస్తానులేండి. మీరు ఇటు కేసు తిరగకండి అంది యమున. ఇలాంటి సమయంలో ఆమెకు భర్త అంటే అనుకోకుండానే చిరాకు కలుగుతుంటుంది. వాసు వాటికేసి తిరగాలని అనుకున్నాడు. కానీ భార్య తేలుని చంపగలదా? ఒకవేళ అది ఆమెను కుడితే? తేలు చంపబడుతుందన్న భయము, తేలు ఆమెను కుడుతుందన్న అనుమానము రెండూ కలిసి అతన్ని ఏ నిర్ణయానికి తీసుకురాలేకపోతున్నాయి. యమున కర్రతో తేలును పొడిచింది. తేలు గోడవారనే 4 అడుగులు ముందుకు కదిలింది. ఆమె కోడి 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 అంటూ ఆగిన తేలుని మళ్ళీ పొడిచింది. అలా గోడవారన కొంత దూరం కదిలాక తేలు శరవేగంతో తన దారి మళ్లించి యమునను సమీపించింది. కెవ్వుమని అరిచింది యమున. తేలు ఆమెను కుట్టింది. యమున బాధతో మెలికలు తిరిగిపోతుంది. తేలు ఉన్నట్లుండి అక్కడి నుంచి మాయమైపోయింది. వాసు చట్టుకున మంచం దిగి భార్యను 2 చేతులతో ఎత్తుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి, నొప్పిగా ఉందా యమున అన్నాడు. ఆ సమయంలో యమునకు ఒళ్ళు మండిపోయింది. లేదండి, చాలా హాయిగా ఉంది అంది. నన్ను క్షమించి యమున అన్నాడు వాసు. ఈ బాధలో నేను ఎవరినీ క్షమించలేను. అయినా మీకేం భయం లేదులండి. పారిపోయిన ఆ తేలు ఏ మూల నుండో మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీరు దాన్నైతే చంపలేరు కానీ నా బాధ చూడగలరు కదా అంది యమున. ఆమె బాధ భరించలేక గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది, భర్తను తిడుతుంది. విషం పైకెక్కకుండా ఆమె మోకాలికి గట్టిగా చీరకొంగుతో కట్టుకట్టింది. కానీ బాధ తగ్గలేదు. వాసు ఉప్పు, కిరసనాయిలు, ఉల్లిపాయ వగైరాలు ఉపయోగించి కొన్ని గృహ వైద్యాలు చేశాడు. యమునకు ఉపశమనం కలిగినట్లు లేదు.
రాత్రి తెల్లవార్లు ఈ బాధ నువ్వు భరించలేవు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అన్నాడు వాసు. ఈ సమయంలో మీరిప్పుడెక్కడికి వెళ్ళొద్దు అంది యమున. ఇంకా మన భోజనాలు కూడా కాలేదు, ఇప్పుడే వచ్చేస్తాగా అంటూ వాసు ఆమె అనుమతి కోసం ఎదురు చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. యమున బాధతో మూలుగుతూ కూర్చుంది. అలా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు. కాసేపటికి ఆమెకు బాధ తగ్గిపోయినా వాసు ఇంకా రావటం లేదేమిటా అన్న బెంగ పట్టుకుంది. టైం చూద్దామంటే అలారం టైం పీసు బల్ల మీద అటు తిరిగి ఉంది. మంచం దిగి టైం చూసే ఓపిక ఆమెకు లేదు. ట్రాన్సిస్టర్ రేడియో మంచం మీదే ఉంది. ఆమె దాన్ని ఆన్ చేసింది. రేడియోలో ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. అబ్బా, టైం 9 దాటిందా? 7:30 కాకుండా బయలుదేరిన మనిషి ఇంతసేపే డాక్టర్ దగ్గర ఆగిపోయారు చెప్పమా అనుకుంది యమున. అప్పుడే ఆమెకు భర్త వెళ్ళాక తను తలుపులు వేసుకోలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది. కానీ మంచం దిగి వెళ్ళి తలుపులు వేసే శక్తి ఆమెకున్నట్లు లేదు. నేనింత బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. నన్నిలా నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోయారు. ఇంట్లో ఏమైనా పోతే ఆయన కర్మ, నేనేం చేస్తాను అనుకుంది యమున చిరాగ్గా. చూస్తుండగానే టైము 10 అయింది, 11 అయింది. యమున బాధ తగ్గటం లేదు. వాసు రావటం లేదు. యమునకు కంగారు పట్టుకుంది. చివరికి ఆమె ఓపిగ్గా ఎలాగో ధైర్యం చేసుకుని మంచం దిగి కుంటుకుంటూ వీధి తలుపులు వేయటానికి వెళ్ళింది. అప్పుడే వీధి తలుపులు తోసుకుని వచ్చాడో వ్యక్తి. ఏమండి, వచ్చారా అంది యమున. ఆ ప్రశ్న వేశాక వచ్చిన వ్యక్తి తన భర్త కాడని గుర్తించింది యమున. అతడి చేతిలో కత్తి ఉంది. అరవకు, అరిచావంటే చంపేస్తాను అన్నాడా వ్యక్తి తలుపులు వేస్తూ. మంచం మీద పడుకుని నవల చదువుకుంటుందామె. ఎవరో తలుపు తట్టారు. ఆమె నవల దిండి కింద పెట్టి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కనబడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా, నువ్వా అన్నయ్య, లోపలికి రా అంది. అతను మౌనంగా లోపలికి వచ్చాడు. ఆమె తలుపులు వేసి అతన్ని సమీపించింది. నువ్వెంతో మంచివాడివి, నీ కారణంగా అని ఏదో అనబోగా అతడు మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు. ఏం జరిగింది అందామె. నేను ఈ పూట ఇక్కడే భోంచేస్తాను. ఈ రాత్రి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్ళిపోతాను అన్నాడతను. అతను ఆమె వంకనే చూస్తున్నాడు. కానీ అతడి కళ్ళ ఆమెను చూస్తున్నట్లు అనిపించదు. గుడ్డువాడి చూపులా ఉందది. చాలా సంతోషం, ఇప్పుడే వంట చేస్తాను అంటూ వెళ్ళిపోయిందామె. అతనక్కడే మౌనంగా కూర్చుని ఉండిపోయాడు. తర్వాత ఆమె భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. వడ్డిస్తే భోంచేశాడు. తర్వాత ఆమె గదిలోంచి ఓ మడత మంచం తెచ్చి హాల్లో వేసింది. దానిమీద దుప్పటి పరిచి తలగడ వేసి పడుకో అన్నయ్య అంది. అతను ఆ మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆమె తన గదిలోకి వెళ్ళి పడుకుంది. అతనికి వెంటనే నిద్ర పట్టినట్లుంది. సన్నగా గురక కూడా ఆరంభించాడు. ఆమెకు మాత్రం నిద్ర పట్టినట్లు లేదు. చదువుతున్న నవలను మాత్రం ఆమె పూర్తి చేయలేదు. గదిలో దీపం ఆర్పేసి అతడి రాకలోని ఆంతర్యం గురించి ఆలోచిస్తూ మంచం మీద దొర్లుతున్నదామె. చాలాసేపటికి ఆమెకు నిద్ర పట్టింది. ఓ రాత్రి వేళ అతను ఉలిక్కిపడి లేచాడు. మంచం మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఒక క్షణం తర్వాత అతను మంచం దిగాడు. అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె గదిలోకి ప్రవేశించాడు. అప్పటికి ఆమెకు బాగా నిద్ర పట్టినట్లుంది. ఒంటి మీద దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అతను ఆమెను సమీపించి పరీక్షగా చూశాడు. చూస్తున్న కొద్దీ మనిషిలో ఆవేశం పెరుగుతుందనిపించింది. చాలాసేపు అతను ఆచ్ఛాదన లేని ఆమె గుండెల వైపే చూసి నెమ్మదిగా ఆమెకు పక్కగా తను పడుకున్నాడు. అప్పటికీ ఆమెకు మెలకువ రాలేదు. అతను ఆమెకు దగ్గరగా జరిగాడు. మీద చెయ్యి వేశాడు. అప్రయత్నంగా ఆమె అతడికి దగ్గరగా జరిగింది. అతను ఉత్సాహంగా ఆమెను కౌగిలిలో బంధించాడు. ఆమె ఉలిక్కిపడి అతన్ని తోసేసింది. అతను ఆమెను మళ్ళీ దగ్గరగా లాక్కున్నాడు. ఈసారి ఆమె అతన్ని విడిపించుకోలేకపోయింది. కౌగిలిలో బిగిస్తుంటే భయంగా ఏమిటది అంది. అతను జవాబివ్వలేదు. ఆమె బట్టలు విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె మళ్ళీ అతన్ని తోసేసి అరిచి నలుగురిని పిలుస్తాను, అవతలకు పో అంది. అతను మొల్లోంచి కత్తి తీశాడు. అరిచావంటే వెంటనే చేస్తావు, మర్యాదగా లొంగిపో అన్నాడు. ఆమె భయంగా అతడి చేతిలోని కత్తి వంక చూసింది. అది తళతళ మెరుస్తుంది. తర్వాత ఆమె అతడి కళ్ళ వంక చూసింది. అతడి చూపులు క్రూరాతి క్రూరంగా ఉన్నాయి. నన్ను చంపుతావా అందామె. చంపే ఉద్దేశం నాకు లేదు, కానీ నువ్వు ఆ అవసరం కల్పిస్తే చంపటానికి వెనుదీయను. అతడి కంఠస్వరం కఠినంగా ఉంది. అతడి చేతిలోని కత్తి కంటే కంఠంలోని కరుకుదనం, చూపుల్లోని క్రూరత్వం ఆమెను ఎక్కువగా భయపెడుతున్నాయి.
ప్లీజ్ నా జోలికి రాకు అందామే. అతడు ఆమెను సమీపించాడు. ప్లీజ్ వద్దు అందామే. ఒక చెయ్యి కత్తెని ఆమె గుండెలకు ఆనించి రెండో చెయ్యి ఆమె బట్టలను విప్పుతుంది. ఆమె కళ్ళల్లో ప్రాణభయం, మనసులో బెదురు, శరీరమంతా అదో రకమైన కంపన, భవిష్యత్తు గురించి ఎన్నో రకాల ఆలోచనలు. అతడి కత్తి ఆమె గుండెలపై ఆని ఉంది. ఇప్పుడు ఆమె గుండెలపై ఆచ్ఛాదన లేదు. ఆమెకు అరవాలని ఉంది, కానీ అరిస్తే అతను తన్ను చంపేస్తాడు. అతడామెను దగ్గరగా లాక్కుంటుంటే ఆమె శరీరం అసహ్యంతో కంపిస్తుంది. కత్తి మనసును భయపెడుతుంటే తనువు అతడికి లొంగిపోతుంది. ఆమెకిప్పుడు చేతనైంది ఒక్కటే, ఏడుపు. అతడు సాచి ఆమెను లెంపకాయ కొట్టాడు. ఈడియట్, సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో ఏడుస్తావా? నవ్వు, ముందు నవ్వు. ఆమెకు నవ్వు రావటం లేదు, ఏడుపే వస్తుంది. నవ్వకపోతే అతడు కొడుతున్నాడు. ఆమెను హింసించి ఆనందిస్తున్నాడు. చివరికి ఆమె నవ్వింది, పిచ్చిదానిలా నవ్వింది. 3 రోజుల నుంచి నా ఫ్రెండ్స్ అతన్ని షాడో చేస్తున్నారు. ఇంతవరకు చెప్పుకోదగ్గ విశేషమేమీ జరగలేదు అంది సీతమ్మ. మన పరిశోధన తప్పుదారిలో వెడుతుందేమోననిపిస్తుంది అన్నాడు వెంకన్న. అప్పుడే అక్కడ టెలిఫోన్ ట్రింగుమన్నది. హలో అన్నాడు వెంకన్న. హలో, వెంకన్న గారేనా అందవతల నుంచి ఓ స్త్రీ కంఠం. అవును వెంకన్న గారు, నేను పెద్ద పొరపాటు చేశాను. ఒక దుర్మార్గుణ్ణి సన్మార్గుడనుకుని వాడి ఆచూకీ ఇంతకాలము దాచిపెట్టాను. వాడు నిన్న రాత్రి నా ఇంటికొచ్చాడు. గౌరవంగా అన్నయ్య అని పిలిచాను. అయినా నన్ను క్రూరంగా హింసించి బలవంతంగా అనుభవించి వెళ్ళిపోయాడు. ఫోన్లో మాటలు ఆగి ఏడుపు ఆరంభమైంది. హలో, మీరెవరో చెబుతారా? నేనెవరో తెలుసుకుని మీరేం చేస్తారు? రంగారావుని చంపిన హంతకుడెవరో చెబుతాను. వెళ్ళి అతన్ని పట్టుకోండి. నేను మాత్రం ఈ కేసులో బయటకు రాదలుచుకోలేదు. అడ్రస్ నోట్ చేసుకోండి అంటూ ఆమె గబగబా ఓ చిరునామా చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ అజ్ఞాత యువతి ఎవరో అంటూ నిట్టొచ్చాడు వెంకన్న. నోట్బుక్లో వ్రాసిన ప్రకారమే ఒక్కొక్క నేరమే జరిగిపోతుంది. మనం అనుకున్న శివరావు హంతకుడు కాదు అంది రాజమ్మ. ఈ యువతి చెప్పిందే నిజమైతే హంతకుడి పేరు వాసు. అతను ఇంతవరకు తటస్థపడలేదు. వెంటనే అతన్ని కలుసుకోవాలి అన్నాడు వెంకన్న. మన టైం శివరావు మీద వృధా అయ్యింది. నిన్న రాత్రి కూడా శివరావు ఇల్లు వదిలి బయటకు రాలేదట అంది సీతమ్మ. ఈ వాసు ఎవడో, ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. అయితే అజ్ఞాత యువతి మాట పట్టుకుని అతడి ఇంటికి వెళ్ళి నేరస్తుడని ఎలా చెబుతాం? ఇంతవరకు జరిగిన నేరాల్లో ఒక్కదానికి క్లూ లేదు. హంతకుణ్ణి స్వయంగా చూసిన ఆమె అతడి పేరు, చిరునామా చెప్పింది, కానీ తను బయటపడటం లేదు. కేసు చాలా క్లిష్టంగా ఉంది అన్నాడు వెంకన్న. అసలు ఇన్స్పెక్టర్ గారి పరిశోధన ఎంతవరకు వచ్చిందో? ఆయన ఏమైనా కొత్త విశేషాలు తెలుసుకున్నాడేమో అంది రాజమ్మ. అవును, అన్నట్లు నేనోసారి ఇన్స్పెక్టర్ని కలిసి రావాలి. ఈలోగా ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే అక్కడికి ఫోన్ చేయండి అంటూ లేచాడు వెంకన్న. వెంకన్న పోలీస్ స్టేషన్ చేరేసరికి అక్కడ ఒక యువతి, యువకుడు ఉన్నారు. వారిద్దరూ భార్యాభర్తలని తెలుస్తూనే ఉంది. వీళ్ళెవరు అన్నాడు వెంకన్న ఇన్స్పెక్టర్తో. నిన్న రాత్రి వీళ్ళింట్లో దొంగతనం జరిగింది, రిపోర్ట్ ఇవ్వటానికి వచ్చారు అన్నాడు ఇన్స్పెక్టర్. దొంగతనం ఎలా జరిగింది అన్నాడు వెంకన్న. ఆ యువతి వివరించి చెప్పి, ఆయన లేని సమయంలో వాడింట చొరబడి ఇంట్లోని విలువైనవన్నీ మంగళసూత్రాలతో సహా మూట కట్టుకుని పోయాడు. ఆ సమయంలో వాడు నా జోలికి రానందుకు సంతోషించాను అంది. వెంకన్న దొంగతనం గురించి మరికొన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ జరిగిందో అడిగి ఆమె చెప్పిన సమాధానం విని ఉలిక్కిపడి వాళ్ళ పేర్లు అడిగాడు. ఆమె పేరు యమున, అతడి పేరు వాసు. వెంటనే వెంకన్న ముఖం గంభీరంగా అయిపోయింది. మిస్టర్ వాసు, నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి అన్నాడు వాసు వినయంగా. నిన్న రాత్రి తేలుమందు తీసుకొస్తానని చెప్పి నువ్వెక్కడికి వెళ్ళావు అన్నాడు వెంకన్న. సమాధానంగా వాసు నవ్వి ఊరుకున్నాడు. సమాధానం కావాలి నాకు అన్నాడు వెంకన్న. యమున కలగజేసుకుని, ఈ ప్రశ్న అడగటం వల్ల మీకేమిటి ప్రయోజనం అంది. ఉంది కాబట్టే అడుగుతున్నాను అన్నాడు వెంకన్న. అదేమిటో చెప్పండి అంది యమున పట్టుదలగా. ఈ దొంగతనం నీ భర్తే చేయించాడు అన్నాడు వెంకన్న. ఈ అభియోగానికి యమున, వాసు ఇద్దరూ తెల్లబోయారు. ఆయనింట్లో ఆయనే దొంగతనం చేయాల్సిన అవసరమేముంది అంది యమున. ఈ రోజుల్లో చాలామంది మగాళ్ళకి ఆడాళ్ళకి తెలియని ఖర్చులుంటాయి. అందుకోసం ఇలాంటి నాటకాలు ఆడుతుంటారు. లేకపోతే 7:30కు బయటికి వెళ్ళిన నీ భర్త రాత్రి 3ంటికి తిరిగి రావటమేమిటి?
ఇంట్లో ఒంటరి ఆడుతుందని తెలిసి మీద చెయ్యి వేయకపోవటమేమిటి అన్నాడు వెంకన్న. చేతి మీద దోమలు వాలితే చంపలేని నా భర్త దొంగతనానికి అంత ప్లాన్ వేస్తారని నేననుకోను. యమున మాటలకు వెంకన్న నవ్వి, చేతి మీద దోమను చంపలేని వాళ్ళు హత్యలు చేయలేరనుకోవటం చాలా తెలివి తక్కువ. నిన్న రాత్రి నీ భర్త ఓ అమ్మాయిని మానభంగం చేసి వచ్చాడంటే నమ్ముతావా అన్నాడు. వాసు భయంగా, నిజంగా నాకేమీ తెలియదు అన్నాడు. రాత్రి ఎక్కడికెళ్ళావో చెప్పు అన్నాడు వెంకన్న. నిజంగా నాకేమీ తెలియదు అన్నాడు వాసు. ఇన్స్పెక్టర్ విసుగ్గా, ఇదంతా ఏమిటి మిస్టర్ వెంకన్న అన్నాడు. ఏదో నా పిచ్చి, రిపోర్ట్ ఇవ్వటం అయిపోతే వాళ్లను వెళ్ళమనొచ్చు అన్నాడు వెంకన్న. శివరావు గ్రంథసాంగుడే, అతడికి అమ్మాయిల పిచ్చి ఉంది. చచ్చిపోయిన రంగారావు అంతటివాడు కాకపోయినా చాలా కాలంగా అతడు అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ అమ్మాయే మన అజ్ఞాత యువతి కావచ్చుననిపిస్తుంది అంది రాజమ్మ. వాసుతో మాట్లాడటమయ్యాక వెంకన్న కేసు విషయంలో చాలా తీవ్రంగా పరిశోధించాడు. శివరావుకి వాసుకి ఎటువంటి సంబంధం ఉన్నదో విచారించాడు. ఇద్దరి గుణగణాలు గురించి విచారించాడు. పరిశోధనలో వాసు చాలా అమాయకుడని, నిజంగానే చీమను కూడా చంపలేనివాడని తేలింది. అలాంటివాడు హత్యలు చేస్తాడన్న విషయం నమ్మటం కష్టం. అయితే హత్యలు నేరాలు జరిగిన రోజుల్లో అతడికి ఎలిపి లేదు. ఆ రోజుల్లోనే అతడు సెకండ్ షో పిక్చర్కి వెళ్ళినట్లు, వెంటనే ఇంటికి తిరిగి రానట్లు యమున డైరీలో ఉంది. అతడికి శివరావుతో ఎటువంటి సంబంధం లేదు. కానీ శివరావు గుణగణాలు మంచివి కాదు. అతను తరచూ వ్యభిచార గృహాలకి వెడుతుంటాడు. ఈ విషయంలో అతడికి సహకరించే ఒక వ్యక్తి ద్వారా అజ్ఞాత యువతి వ్యవహారం బయటపడింది. వెంకన్న ఆమెను కలుసుకున్నాడు. ఆమె పేరు రమ. ముందామె విషయం ఒప్పుకోలేదు. వెంకన్న దబాయించగా ఒప్పుకుని తన పేరు బయటకు రానివ్వద్దని వేడుకుంది. శివరావు నన్ను కోరాడు. నేను నిరాకరించాను. రంగారావు కన్ను నా మీద పడేలా చేస్తానని బెదిరించాడు. అతనే అలా చేశాడో ఏమో కానీ నేను రంగారావు ట్రాప్లో పడి అతని ఇంటికి వెళ్ళాను. అక్కడ రంగారావు బలవంతం చేయబోయాడు. నేను ప్రతిఘటించి అలసిపోయాను. నా సర్వస్వం దోచుకోబడే సందర్భంలో వాసు వచ్చి రంగారావుని క్రూరంగా హింసించి చంపి నా మానం కాపాడాడు. అతను నా జోలికి రాలేదు సరికదా, సరైన ఆచ్ఛాదన లేని నా ఒంటి మీద గుడ్డ కూడా కప్పాడు. అప్పుడే నేను అతన్ని నోరారా అన్నయ్య అని పిలిచాను. ఈ సంఘటన జరిగాక శివరావు మళ్ళీ నన్ను సమీపించాడు. అతన్ని నేను తిప్పికొట్టాను. తర్వాత వాసు వచ్చి నన్ను మానసికంగా హింసించి శారీరకంగా అనుభవించి వెళ్ళిపోయాడు. ఇది నా కథ. ఇందులో నాకు ఇంకేమీ తెలియదు అందామే. నువ్వు మొట్టమొదటే వాసు పేరు బయటపెట్టి ఉంటే నేను నిన్ను రక్షించగలిగి ఉండేవాణ్ణి అంటూ వెంకన్న ఆమెకు తన దగ్గరున్న నోట్బుక్ చూపించాడు. అది చదివి అదిరిపడింది రమ. ఆ వాసు చాలా మంచివాడని, నన్ను రక్షించటానికి వచ్చాడని అనుకున్నాను నేను. ఆవేశంతో హత్య చేశాడు తప్పితే ఇలా పథకం ప్రకారం హత్యలు నేరాలు చేస్తున్నాడని ఊహించలేకపోయాను. చేజేతులా ఘోరం అనుభవించాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. ఆ వాసును పట్టివ్వటంలో సహకరిస్తావా అన్నాడు వెంకన్న. ఈ క్షణం నుంచి మీరేం చెబితే అది చేస్తాను అంది రమ. అతను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి, బాస్, ఓ పెద్ద కనెక్షన్ దొరికింది అంది సీతమ్మ. ఏమిటది అన్నాడు వెంకన్న. కూరగాయల లచ్చన్న రంగారావుకు ఆడపిల్లల్ని ఏర్పాటు చేసేవాడు. తన పేరు బయటకు రాకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించేవాడు లచ్చన్న అంది సీతమ్మ. వెంకన్న బుర్రలో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. రంగారావు, విష్ణుమూర్తి, కూరగాయల లచ్చన్న, రమ అందరికీ శివరావుతో సంబంధం ఉంది. వాసు అతడి తరపున నేరాలు చేస్తున్నాడు. అతడు కిరాయి గుండా కాదు. హత్యలు చేయగల ధైర్యం కూడా అతనికి లేదు. ఏమిటి విచిత్రం? అప్పుడే అతనికి నోట్బుక్లోని 5వ అంకె గుర్తొచ్చింది. ఇంకా ఒక నేరం జరగాలి. ఈ నేరం కూడా వాసు చేస్తాడా? ఇప్పుడు వాసు మీద వెంకన్న నిఘా మనుషులున్నారు. అతన్ని తెలివిగా ట్రాప్ చేయటం కోసం వాసుపై తనకు గల అనుమానాలను బహిర్గతం చేయలేదు వెంకన్న. ఆ రోజు రాత్రి వెంకన్నకు ఫోన్ వచ్చింది. వాసు సెకండ్ షో పిక్చర్కి బయలుదేరినట్లు. వెంకన్న వివరాలు నోట్ చేసుకుని తను ఆ పిక్చర్కి వెళ్ళి వాసుని ఓ కంట కనిపెడుతున్నాడు. సినిమా ఇంకా పూర్తి కాకుండానే వాసు లేచాడు. అతడితో పాటే వెంకన్న లేచాడు. వాసు చకచకా నడుస్తున్నాడు. దారి అతడికి పూర్తిగా తెలిసినట్లే ఉంది. వెంకన్న అతని అనుసరిస్తున్నాడు. వాసు ఓ ఇంటి ముందాగి తలుపు తట్టాడు. సుమారు 20 ఏళ్ల కుర్రాడు తలుపు తీశాడు.
వాసు చివాలున లోపలకు అడుగుపెట్టి ఆ కుర్రాన్ని చేత్తో పట్టుకుని అరవకు అన్నాడు. అప్పుడే అతడి రెండో చేయి గాలిలోకి లేచింది. ఆ చేతిలో కత్తి ఉంది. వెంకన్న వెనుక నుంచే వాసు చేతి మీద ఓ దెబ్బ వేశాడు. అతడి చేతిలోని కత్తి జారిపడింది. వాసు వెనక్కి తిరగలేదు. అతడు ఆ కుర్రాడి పీక పట్టుకున్నాడు. ఆ మాత్రానికే ఆ కుర్రాడికి స్పృహ తప్పినట్లుంది. వెంకన్న వాసు రెండో చేతి మీద దెబ్బ వేశాడు. వాసు చటుక్కున వెనక్కి తిరిగాడు. మిస్టర్ వాసు, ఏమిటి పని అన్నాడు వెంకన్న. నా పేరు వాసు కాదు అన్నాడతను క్రూరంగా వెంకన్న వైపే చూస్తూ. మరేమిటి నీ పేరు? శివరావు. ఉలిక్కిపడ్డాడు వెంకన్న. మిస్టర్ శివరావు, నువ్వేనా? రంగారావుని, విష్ణుమూర్తిని, లచ్చన్నని హత్య చేశావు. రమను మానభంగం చేశావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అన్నాడు. ఎందుకా? రమ నాకు లొంగలేదు. లచ్చన్న సాయం అడిగాను. తన వల్ల కాదన్నాడు. నా వల్ల కాదన్న విధవ రమను రంగారావుకు అప్పచెప్పాడు. అందుకే రంగారావును, లచ్చన్నను కూడా చంపేశాను. రమను మానభంగం చేసేశాను. ఆస్తి కోసం అన్నయ్యను చంపేశాను. ఇదిగో ఈ కుర్రాడు, వీడు మా నాన్నకు కలిగిన అక్రమ సంతానం. తనకు చదువు చెప్పిస్తే చాలు, మా పరువు పోకుండా తన బ్రతుకు తను బ్రతుకుతానన్నాడు. అయితే మాత్రం వీణెంతకాలం భరించేది అన్నాడు వాసు. నువ్వేమో పేరు శివరావని అంటున్నావు, చూడటానికి వాసులా ఉన్నావు అన్నాడు వెంకన్న. అదా అని నవ్వాడు వాసు. నాకు సైకాలజీ బాగా తెలుసు. మనం చేయాలనుకున్న పనులు మనం చేయక్కర్లేకుండా కొందరు బలహీన మనుషుల చేత చేయించవచ్చు. ఓసారి హోటల్లో ఎదురయ్యాడు వాసు. బయట ఉన్న ఊరు కుక్కను నేను కొట్టాలనుకోగానే అతను కొట్టాడు. అప్పుడే నాకు ఐడియా వచ్చి అతడి మీద ప్రయోగం ప్రారంభించాను. అతడి మెదడు నాకు వశమైంది. నేను నా గదిలో ఏకాగ్రత వహించానంటే అతని ఇక్కడ నేను చేయాలనుకున్న పని చేస్తాడు. అప్పుడు అతని మెదడు, ఆలోచనలు అతనివి కావు, నావి. వెంకన్న ఆశ్చర్యంగా, ఇది నేను నమ్మను, నమ్మలేను అన్నాడు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంటూ వాసు, మిస్టర్ వెంకన్న నన్ను వదులు అన్నాడు. వెంకన్న అతన్ని వదల్లేదు. మెడపక్కన ఏదో నరం మెలితిప్పి అతడికి స్పృహ తప్పించాడు. శివరావు ఇంటిని హఠాత్తుగా దాడి చేయగా వాసు విచిత్ర స్థితిలో వెంకన్నకు చెప్పిన విషయాలన్నీ నిజమేనని తెలిసింది. వెంకన్న వంటివాడు నేరం చేసేటప్పుడు వాసుకు ఎదురవుతాడన్న విషయం శివరావు గ్రహించలేదు. అందువల్ల వాసును ఆలోచించుకుని ఉన్న ఆలోచనలన్నీ అతను వెంకన్నకు చెప్పేశాడు. శివరావు ఇంట్లో మానసిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, అతడు హత్యలకు వేసుకున్న రకరకాల పథకాలు, అతడు తన ప్రయోగాల విషయంలో తయారు చేసుకున్న నోట్స్ అన్నీ దొరికాయి. ఇటువంటి వింత కేసు తటస్థపడినందుకు పోలీసు అధికారులు అదిరిపోయారు. ఈ కేసు పరిశోధించగలిగిన వెంకన్నకు అభినందన పరంపరలు శతాధికంగా వచ్చిపడసాగాయి. అయితే విషయం వెంటనే వాసు వరకు వెళ్ళలేదు. ఒక రకమైన అపస్మారక స్థితిలో అతడు హత్యలు చేశాడు. ఆ వార్త విని అతడు మతిపోగొట్టుకుంటే ఆశ్చర్యం లేదు. శివరావు అరెస్ట్ అయ్యాడు. వాసు విషయం ఏం చేయాలో లాయర్లకు వదిలిపెట్టాడు వెంకన్న. ఓ ప్రముఖ లాయరు వాసుని కేసు నుంచి రక్షిస్తానన్నాడు. అప్పుడు ఆయన్ను తీసుకుని వెంకన్న వాసు ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ సలహా పేరిట వాసు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. వెంకన్నను చూసి అతడు లేచాడు. వెంకన్న అతన్ని పడుకోమని, నీకోసం లాయర్ని తెచ్చాను అన్నాడు. ఎందుకు అన్నాడు వాసు. నీకు తెలియకుండా నువ్వు చేసిన హత్యల విషయంలో నిన్ను రక్షించటానికి. నేను హత్యలు చేశానా? వాసు ఆశ్చర్యంగా అడిగాడు. వెంకన్న నెమ్మదిగా శివరావు పథకం గురించి చెప్పసాగాడు. రంగారావు హత్య గురించి విన్నాడు వాసు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. విష్ణుమూర్తి హత్య గురించి వినగానే కెవ్వుమని కేక వేశాడు. అతడు తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. ఏమైంది అన్నాడు లాయర్. వెంకన్న వాసు చెయ్యి పట్టుకుని నాడీ పరీక్షించి, పాపం యమునకు అన్యాయం జరిగిపోయింది అన్నాడు. అతడు చనిపోవటమే మంచిది. బలహీనమైన అతడి మెదడు గురించి తెలిసాక ఇంకా ఎంతమందికి దుర్బుద్ధి పుడుతుందో అన్నాడు వెంకన్న భార్య పద్మావతీదేవితో మాట్లాడుతూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.